V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు V1 న్యూస్. సాలూరా మండల కేంద్రంలో దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శశిభూషణ్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొదట విద్యార్థులచే ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి అని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్ మరియు జూనియర్ ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాలూరా సర్పంచ్ లావణ్య, మాజీ సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తెం శంకర్, సొక్కం రవి, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక ఓట్ తీసుకున్నాం, అందరూ చేయిలా ముందడు పెట్టాలి, ప్రతిజ్ఞ తీసుకున్నాం. వేయాలమ్మా, మీరు మాకు ఆదర్శంగా ఉండాలి. రైట్. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాలూరా గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎఫ్విహెచ్ఎస్ స్కూల్ నుంచి మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈసారి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన థీమ్ నా భారత్ నా ఓటు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటర్గా పౌరుడు అనే థీమ్ తోటి ఈసారి మనము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఈ సందర్భంగా ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి అత్యంత సీనియర్ వయస్కులైనటువంటి 93 ఏళ్ల గంగవ్వ గారిని మనం సన్మానించుకున్నాం. అదేవిధంగా నూతనంగా ఓటర్గా ఎన్రోల్ అయినటువంటి ఓటర్ని కూడా మనం ఇవాళ సన్మానించుకున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు అనేది ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎటువంటి ప్రలోభాలకు కానీ జాతి, మతం, కులం లాంటి వాటికి లోబడకుండా ఓటరు తన ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఎన్నుకునే ప్రక్రియలో ఎటువంటి ప్రలోభాలకు కానీ కుల, మత, ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని డబ్బులకు లోబడి ఇంకోటేదో ఇస్తాము అంటే దానికి లోబడి ఓటు వేయకుండా మంచి నాయకుల్ని ఎన్నుకొని భారతదేశాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించే విధంగా ఒక్క నిమిషం. నా భారత్ నా ఓటు, నా భారత్ నా ఓటు.
నా ఓటు నా భారత్ నా ఓటు నా భారత్ నా ఓటు నా భారత్ నా ఓటు నా భారత్ నా ఓటు నా భారత్. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా మరి ఓటర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. మన దేశంలో ప్రతి ఒక్క ఓటరు ఆ ఓటు హక్కును అర్థం చేసుకొని సమాజానికి ఉపయోగపడే రీతిలో, సమాజాన్ని అభివృద్ధిపరిచే రీతిలో నాయకులను ఎన్నుకోవాలని ఒక ఆలోచనతోని మరి ఓటర్లలో ఒక అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక ఆలోచనతోని ఈ ఓటర్ల దినోత్సవం నాడు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. మరి వాస్తవంగా ఈ ఓటు అనేటటువంటిది కులాలకు మతాలకు అతీతంగా, ధనిక బీదలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. మరి ఓటర్లు కూడా భవిష్యత్తులో మరి మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రాబోయే భవిష్యత్తులో ఓటర్లుగా రాబోతారు కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు, మన అన్నయ్యలకు, అక్కలకు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని సమాజానికి, ఇక్కడ గ్రామానికి మంచి చేసేటటువంటి వ్యక్తులను ఎన్నుకునే విధంగా ఓటును ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఈ సాలూరా మండల కేంద్రంలో గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మరి సర్పంచ్ గారు, ఇక్కడ అంగన్వాడీ టీచర్సు, ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ విద్యార్థుల సమక్షంలో పాల్గొని ఈ ఓటర్ల దినోత్సవాన్ని మరి జరుపుకుంటూ ర్యాలీని తీస్తూ మరి ఓటర్ల యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేయడం అనేటటువంటి చాలా సంతోషము. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ల దినోత్సవాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల దినోత్సవంలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. జై హింద్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.